వైద్యంలో మా ముందు తరాల నుంచి నాకు సహకారం ఇచ్చిన వైద్యం ఇది. ఏమయ్యా అందరికీ నమస్కారములు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ. నేను మా సొంత ఊరు చిన్నమాలూరు, కొనపర్తి డిస్ట్రిక్ట్. ప్రజెంట్ నేను కొనపర్తిలోనే ఉంటున్నాను. మీరు ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ అని చెప్పండి. ఇప్పుడు సార్ రిటైర్డ్ ఎంప్లాయీ, సార్ రిటైర్డ్ ఎంప్లాయీ అని చెప్తారు. నువ్వు ఎక్కడ వర్క్ చేస్తావో చెప్పు. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో సార్ నేను ఎంప్లాయ్ చేస్తున్నాను. మా ఊరికి దగ్గరేనే పెద్ద దగ్గర తెలంగాణ గవర్నమెంట్ గుడ్ అయిపోయిన తర్వాత రామకృష్ణ పేరు. అందరికీ నమస్కారం. నా పేరు వాహిద్ అలీ, నిర్మల్ డిస్టిక్, తెలంగాణ. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యాను సూపర్వైజర్గా. కానీ మా తాతలు, మా అమ్మమ్మ సైడ్ వాళ్ళు కూడా, మా నాన్న సైడ్ వాళ్ళు కూడా ఈ ఆయుర్వేదం చేసేవారు. కాబట్టి అది వాళ్ళు ఎన్నో పుస్తకాలు రాసి పెట్టిండ్రు. అవి చదవలేదు, కానీ వాళ్ళు చూపించినవి అంటే చాలా ఇప్పటికి కూడా మౌఖికంగా తీసుకొచ్చిన వైద్యము చాలామంది చేస్తూ ఒక్కొక్క మూలిక ద్వారా ప్రపంచాన్ని వాళ్ళు ఏతున్నారు. అట్లాగే కొన్ని విషయాలు ఇది మళ్ళా ఈ గ్రూప్ ఏదైతే పారంపర్య పెట్టిందో దీనివల్ల అందరికీ ఏకతాటిపై తీసుకొచ్చి ఇది చాలా సంతోషం. అందరూ ఎక్కడి నుంచో అన్ని రాష్ట్రాల వాళ్ళు, 2 రాష్ట్రాల వాళ్ళు కలిసి ఇక్కడ వచ్చి పరిచయమై వారి అనుభవాలు జోడించి ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చి కొన్ని అనూహ్యమైన విషయాలు, ఎన్నో రకాల వైద్యం వింటూ ఆశ్చర్యచక్తులమై గ్రూపుల ద్వారా కానీ చాలా సంతోషం. ఇటువంటి గ్రూప్ ఇది కలవడం, అందరూ ఐక్యత అంటే వసుదైక కుటుంబం మాదిరిగా మనం అందరూ కలవడం చాలా సంతోషం. అయితే నేను ఈ వైద్యం చేస్తున్నా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నేను 14 ఏళ్ల నుంచి నేను చేస్తున్నాను సార్. 74 నుంచి వైద్యం చేస్తాను. అప్పుడప్పుడు చిన్నగా అంటే ఈ ఉసిరికలకు మందు అనేది పోయిరా పెట్టు అంటే అప్పుడు అది తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. అదే తగ్గిపోయింది అంటే అప్పటి నుంచి మాకు కూడా సంతోషం కలిగి దాని మీద ఆసక్తి కలిగి ఇప్పటికీ దాన్ని ఉన్నది సశేషం ఇంకా ఉంది అన్నట్టు. మా వయసు దాటిపోయిన ఇంకా వైద్యం నేర్చుకుంటూనే పోతే ఇంకా ఉన్నది అన్నట్టు అది నేర్చుకోవాలని. ఇంకా సారు అల్కరాజు గారు ఉన్నారు అక్కడ అనకాపల్లిలో. బ్రహ్మానందం గారు 96 ఇయర్స్. ఎప్పుడైతే వైద్యం మీద ఆసక్తి ఉంటుందో 94-96 సంవత్సరాలకు ఆయనకు ఆసక్తి ఇది తెలుసుకోవాలని చెప్పి ఫోన్ వస్తే అది హోమ్ వేసేస్తాం. ఈ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. లేదు, ఆయన 3వ ఛాన్స్ అయిపోయింది. 4వ ఛాన్స్ నేనే బిక్కునేస్తా. ఆయన అడగను కూడా అడగదు. ఇప్పటికి సార్ చెప్పింది ఒకటి చెప్తున్నా, ఒక్క క్షణం నేను చెప్పదు. అందరు గురువులు మీకు చెప్పేంత లేదు, కానీ ఒక మాట చెప్తారు. ఒక కొడుకు యాక్సిడెంట్ అయింది, టక్కర్ తల్లి చనిపోయింది. తల్లి ఆ కొడుకుని పట్టి ఏడుస్తున్నది. అరే 2 నిమిషాలు ఆగి ఉంటే నువ్వు నీ పానం దక్కేది రాదు. ప్రపంచంలో కానీ అన్నింటిలో కానీ అన్నిటికంటే విలువైంది టైం. పోతే తిరిగి రాదు. ఒక క్షణం ఇది రాదు. ఆ క్షణం కొరకు మనం ఎంత కోట్లు పెట్టినా తిరిగి రాదు. కాబట్టి ఇది విలువైనది సమాచారం. అందరం మనం అది వచ్చినప్పుడు ఎవరేం చెప్తున్నారు వాళ్ళ మాటలు వాళ్ళు మన జీవితంలో ఎవరు వేసుకోవడానికి నేర్చుకోవడానికి. అయితే ఆ రకంగా ఈ వైద్యం మనమంతా ఇక్కడికి వచ్చి వారి ఎందరో విషయం ఎవరినో పలకరిస్తే ఏదో ఒక విషయం చెప్తారు. ఎప్పుడో ఒకటి ఎవరో అతను ఆయన ధోతి కడతాడు, ఫోన్లో కలిసి ఏమైందంటే నేను వైద్యుని అన్నారు. నువ్వేం వైద్యం చేస్తానంటే నేను పాము కాటుకు మందు ఇస్తాను. అది ఏమి ఇస్తావు అది అని చెప్పాడు. నక్కెర చెట్టు పేరు, ఇది పెద్ద గుండె పేరు కలిపి లేదా ఈశ్వరి వేరు కలిపితే అరే ఇంత బ్రహ్మాండంగా చెప్పింది. అంటే అతనితో కూడా వైద్యం ఉన్నది. ఎవరెవరికి ఏమేమి ఉన్నాయి అనుభవాలు.
కాబట్టి నాకు చాలా సంతోషం. నా పేరు వాహెద్ అలీ, నిర్మల్ డిస్టిక్. నేను ప్రాపర్ దిలావర్పూర్ మండలం అసలు ప్రాపర్ నేను అక్కడ అక్కడ రాజూర్ అనే ఒక విలేజ్ అడవిలో ఉంటుంది అది. అక్కడ నేను ఆశ్రమం లెక్క పెట్టి ఆయుర్వేదం చేస్తూ చాలామంది వస్తారు, చాలామంది మంచి ప్రయోగాలు అయ్యి పనిచేస్తారు. కాబట్టి మంచిగా సంతోషం అనిపించింది. ఈ హెల్త్ డిపార్ట్మెంట్ కంటే ఆయుర్వేదం ఎక్కువ మొగ్గు చూపి దాంట్లో తగ్గని కేసులు. నేను నా సర్వీస్లో 30 సంవత్సరాలు హెల్త్ డిపార్ట్మెంట్ చేసినాం. ఆంటీస్నైట్ వ్యాన్యం అవి ఏమో ఇచ్చినాం, కానీ అక్కడ చాలామంది చచ్చిపోగా చూసినాం. కానీ ఆయుర్వేదంలో పాముల భోజనం అది చాలామంది మనకి ఇటువంటి మందులు నేను పోయలేదు, కానీ వాళ్ళు పోస్తే వాళ్ళు చచ్చిపోయే వాళ్ళు కూడా బతికి నిల్చున్నారు ఆయుర్వేదం. వైద్యులందరికీ శుభోదయం. నా పేరు మేడ కుమారస్వామి తిరుపతి సార్. ఈ ఆయుర్వేదానికి నా ఇన్స్పిరేషన్ 15 సంవత్సరాల నుంచి అనాథ వృద్ధాశ్రమంలో చేస్తూ ఆ వృద్ధుల యొక్క ఆశీర్వచనతోనే నేను ఈ వైద్యంలోకి రావడం జరిగింది. చిన్న చిన్న వైద్యాలు నమ్మేవాడిని కాదు. ప్రత్యక్షంగా అటువంటి అనాథ వృద్ధాశ్రమంలో చేరినప్పుడు దాదాపు నుంచి 25-30 కిలోమీటర్ దూరంలో ఉంది పారకాలువ, పచ్చి కాలువ అని. అంత దూరం ఎందుకు కుమారస్వామి కడుపు నొప్పికి అనేసి ప్రత్యక్షంగా వాళ్ళు చూపించిన వైద్యమే నాకు ఇన్స్పిరేషను. దాని సహాయంతోనే తర్వాత పారంపర్య వైద్య మహాసంఘానికి 5 ఏళ్ళ నుంచి ఉన్నాను. బాలకృష్ణ గారితో ఎక్కువ మాట్లాడకపోయినా సారు రాజు గారు, సోమశేఖర్ సార్ అంతా నాకు వెళ్ళను. కాబట్టి ఇటువంటి పారంపర్య వైద్య మహాసంఘానికి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఈరోజు మనం అందరం కలిసామంటే ఇటువంటి మహాసంఘం వల్ల కలిసారు. గారు సమానులు ఏది మాట్లాడినా కూడా చాలా నెమ్మదిగా మాటలతోనే వైద్యం చేసేటువంటి మహానుభావుడు ఆయన. ఫస్ట్ వైద్యం చేయాలంటే మందు కన్నా మాటలే వైద్యము. ఆ మాటలుగా చెప్పినటువంటి గురు సమానుడు వాయిదల్లి గారికి ధన్యవాదాలు సార్. మిమ్మల్ని అనుసరిస్తాం మాటల్లో. అందరికీ నమస్కారం. నేను అందులో యోగా థెరపిస్ట్. ఇది కూడా పారంపర్య ఈ అనాథ వృద్ధాశ్రమం నేర్చుకున్న వైద్యాలే సార్ ఇవన్నీ, యోగా కానీ ఆయుర్వేదం కానీ. ధన్యవాదాలు అందరికీ. అందరికీ మాట్లాడే అవకాశం వస్తాయి. పేరు, ఊరి పేరు వరకు చెప్పేసేయండి. ఏం జాబ్ చేస్తారో అవి వరకు డీటెయిల్స్ వరకు చెప్పండి. ప్రతి ఒక్కరు మాట్లాడాలి. నా పేరు సీతారామాంజనేయులు, మచిలీపట్నం ఉంది. నాకు గురువు గారి ద్వారా అయినా విద్య వచ్చింది. నేను ఎంకామ్ ఎల్ఎల్బి చదివాను. ఫిజిక్కిమని దాంట్లో 5 ఏళ్ళు వర్క్ చేశాను. వాడికి భస్మాల్ స్పెషలిస్ట్ బాగా వేల కేజీలోనే చేసి అప్పటి భస్మం కానీ మండోలు, కాశీసం, శిలాజిత్, జగ భస్మం 5 ఏళ్ళు వర్క్ చేసి అక్కడ మానేసి నాకు భస్మాలు చేయకుండా ఆఫీస్ ఏర్పడింది. చేసేవాడు లేక రసౌషధాలు కానీ అన్ని లేయాలు, తైలాలు, ఆస్తమాలు, అరిష్టాలు అన్నీ తయారు చేస్తాం సార్. నా పేరు శంకర్ సార్, నామకల్ డిస్ట్రిక్ట్ కొత్తగా నేర్చుకుంటున్నాను సార్. అందరికీ నమస్కారం సార్. మా పేరు ముత్యాలప్ప, రామగిరి మండలం, కోల్లేపల్లి, సత్యసాయి డిస్ట్రిక్ట్.